యోబు గ్రంథములో నుండి ఈ 34వ కీర్తన 34వ అధ్యాయము ఈ 11వ వాక్యాన్ని మనము ఈ రాత్రి చదువుకుంటూ ఉన్నాం. దాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. వాక్యంలో ఏమని వ్రాయబడిందనంటే, నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికిచ్చును, అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును అని అన్నాడు. ఇక్కడ మనం బాగా గమనిస్తే మనం చేసేటువంటి ప్రతి పనికి కూడా జీతం ఉందన్నమాట. మనం మాట్లాడే ప్రతి మాటకి ఫలం ఉందన్నమాట. మనం చేసేటువంటి ప్రతి పనికి, మనం ఆలోచించే దానికి, మనము చేసేటువంటి ప్రతి దానికి కూడా పిల్లరా, ఈ భూమి మీద మనం చేసే ప్రతి దానికి జీతం ఉంది. అందుకనే ప్రకటన గ్రంథంలో ప్రభు ఏం చెప్తున్నాడనంటే, ఇదిగో వాని క్రియలు చొప్పున నేను జీతం ఇచ్చుటకు త్వరగా వచ్చుచున్నాను అని అంటాడు. అంటే ప్రభు వస్తూ ఉన్నాడు. ఎందుకు వస్తూ ఉన్నాడు అని అంటే, భూమి మీద మనం ఎట్లా జీవించామో ఆ జీవితాన్ని బట్టి దేవుడు మనకు జీతాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. మనం మంచివారమైతే మంచి జీతము, చెడ్డవారమైతే చెడ్డ జీతము, ఇట్లాగా దేవుడు మన కొరకు ఆయన జీతాన్ని తాబోతూ ఉన్నాడు. పిల్లరా, ఇక్కడ బాగా ఆలోచన చేస్తే 2వ భాగంలో వ్రాయబడిన మాట ఏంటంటే, అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును అని అన్నాడు. పిల్లరా, అందరికీ వారి వారి మార్గములను బట్టి అని అన్నాడు. ఇప్పుడు విషయాన్ని మనం బాగా ఆలోచన చేస్తే, భూమి మీద ఎవరి మార్గం వాళ్ళకు ఉందండి. ఉందా లేదా? ఎవరి మార్గం వాళ్ళకుంది. ఎవరి మార్గాన్ని వాళ్ళు ఎంచుకుంటున్నారు, ఎవరి మార్గాన వాళ్ళు బ్రతుకుతున్నారు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనము ఒకవేళ ఎవరైనా మనకి వచ్చి బుద్ధి చెప్పారనుకోండి, ఇదేంట్రా ఎలా బతుకుతున్నావు అని అంటే, మనం అంటూ ఉంటాం, నా పాలిపత్తని నేను ఏదో బతుకుతున్నాను, నా బ్రతుకు నన్ను బ్రతకని అని అంటూ ఉంటాం. పిల్లరా, ఈ రోజున మనిషి బ్రతకడానికి ఏ విధంగా చూసుకున్నప్పుడు దేవుని బిడ్డలారా, కష్టపడి బ్రతకడానికి ఏ వ్యక్తి అంతగా ఇష్టపడట్లేదండి. కష్టపడి బ్రతికేటువంటి బ్రతుకును మనిషి విడిచిపెట్టుకొని అతి సులువుగాను అతి తేలిగ్గాను మనిషి బ్రతకాలనుకుంటున్నాడు. అది ఎట్లాగైనా పర్వాలేదని. కానీ దేవుడు చూస్తున్నాడు, లెక్క అడుగుతాడు. మనం భూమి మీద బ్రతికినన్నాళ్ళు కూడా మనం ప్రతిరోజు చేసేటువంటి పనికి, మనం మాట్లాడిన ప్రతి మాటకి దేవుని దగ్గర లెక్క చెప్పాల్సి ఉంటుంది. ఆయన మనకి జీతం ఇస్తాడని మనిషి మర్చిపోతున్నాడు. పిల్లరా, ఈరోజు వాక్యం వింటున్నటువంటి మనము దేవుని యొక్క వాక్యంలో ఏమి నేర్చుకుంటున్నాము అని అంటే, ఆయన అందరి మార్గాలను కనిపెడుతున్నాడట. అందరి మార్గాలను కనిపెడుతున్నాడట. ఈ రోజున మనం ఆలోచన చేస్తే, ఒక ఇంట్లో ఒక భర్త, ఒక భార్య, 2 పిల్లలు ఉన్నారనుకోండి. ఆ ఇంట్లో ఇప్పుడు 9 ఉన్నారు. ఆ ఇంట్లో నలుగురికి 4 రకాలైనటువంటి ఇష్టం. 4 మార్గాల్లో ఉన్నారు. ఒకే ఇంట్లో ఉన్నారు, కానీ వీళ్ళకి 4 రకాలైనటువంటి మార్గాలు ఉంటాయి. భర్తకేమో తాగుడు అంటే ఇష్టం, భార్యకేమో సీరియల్ అంటే ఇష్టం, కొడుకేమో ఏదో సినిమా హీరోలాగా ఉండడం ఇష్టం, కూతురికేమో సినిమా హీరోయిన్ లాగా ఉండడం ఇష్టం. ఎలా ఉందో లోకం ఇప్పుడు ప్రస్తుతానికి పిల్లలు గమనించాలి. ఇంట్లో 4 ఉన్నారనుకోండి, ఈ రోజున సెల్ ఫోన్లకి ఏమాత్రం కరువు లేదు, కొదువు లేదు పిల్లరా. కాబట్టి ఒకే ఇంట్లో ఉన్న, ఒకే గదిలో కూర్చొని ఉన్న 4 సంబంధాలు ఉండట్లేదు. ఎవరి దారి వాళ్ళదే. పిల్లలు ఆలోచించండి. అమ్మ పిలిచినా పట్టించుకునే పరిస్థితి, నాన్న పిలిచినా పట్టించుకునే పరిస్థితి, బయట నుంచి ఎవరు పిలిచినా ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు దేవుని బిడ్డలారా గమనించాలి. నేను గృహాలు దర్శించడానికి వెళితే ఒక ఆయన టీవీ చూస్తున్నాడు, పెద్ద సౌండ్ పెట్టుకొని. వాళ్ళ అమ్మాయి ఏమో శుభ్రంగా ఇంట్లో పడుకొని పెద్ద సెల్ ఫోన్ చూస్తాం. అంటే ఒకే ఇంట్లో ఎవరికి నచ్చిన మార్గంలో వాళ్ళు నడుచుకుంటున్నారు. ఎవరికి నచ్చినటువంటి మార్గం వాళ్ళకుంది ఇంట్లో. ఇప్పుడు దేవుని బిడ్డలారా బాగా గమనించాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో దేవుడు అన్నాడు, అందరి మార్గాల్ని గమనించినాడు ఆయన. ఆకాశముందు ఉన్నటువంటి దేవుడట అందరి నడతలను బాగుగా కనిపెడుతూ ఉన్నాడు, అందరి మార్గములను ఆయన కనిపెడుతూ ఉన్నాడు, అందరి హృదయాలను ఆయన పరిశీలన చేస్తున్నాడు, అందరినీ ఆయన తెలుసుకుంటూనే ఉన్నాడు. ప్రతిరోజు తెలుసుకుంటున్నాడు ఆయన. మన గురించి ఎవరు పట్టించుకుంటారులే, మనక వెనక ముందు ఎవరున్నారులే, మనం ఎలా బతికితే ఎవరు అడుగుతారులే, ఏం చేస్తే ఎవరు అడుగుతారులే, అసలు నన్ను పట్టించుకున్న వాళ్ళు ఎవరున్నారు, ఏదో రకంగా బ్రతికేద్దాం ఈ జీవితం అని అనుకుంటున్నాడు మనిషి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, కానీ ఒక విషయాన్ని గమనిస్తే, మనం బ్రతికే బ్రతుకు, ఆ బ్రతుకులో చేసేటువంటి ప్రతి పనికి దేవుడు జీతాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా,
ఒక విషయాన్ని మనం గమనిస్తే బైబిల్ గ్రంథంలో లాజరు ఉన్నాడు, బేద లాజరు ఉన్నాడు. ఈ లోకంలో ఎవరైనా పట్టించుకున్నారా ఆయన్ని? బేద లాజరు అయినటువంటి వారిని ఎవరైనా పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయా బైబిల్లో? ఎవరు పట్టించుకోలేదు పుల్లరా, అసలు ఎవరు పట్టించుకోలేదు. కానీ దేవుడు అన్ని పట్టించుకున్నాడు, అన్నీ పట్టించుకున్నాడు. భక్తుడైనటువంటి లాజరు జీవితాన్ని ప్రతిరోజు దేవుడు లెక్కలు కడుతూ ఉన్నాడు. ప్రతిరోజు కూడా లాజరు ఏం చేస్తున్నాడు పర్టికులర్గా దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు భక్తుడైనటువంటి లాజరు చేసేటువంటి ప్రతి పనిని దేవుడు లెక్క కడుతూ ఉన్నాడు. లాజరుకి ఏమిస్తే మంచిదాన్ని దేవుడు వెలకట్టి నిత్యజీవం అనేటువంటి జీతాన్ని లాజరుకి ఇవ్వడానికి దేవుడు సిద్ధపరిచాడు. పుల్లరా, నన్ను ఎవరు పట్టించుకున్నారు అని అనుకోలేదండి లాజరు. మనం అనుకుంటాం పుల్లరా, నన్ను ఎవరు పట్టించుకున్నారు, నా దగ్గరకు వచ్చారా ఎవరైనా, నాతో మాట్లాడారా ఎవరైనా, నన్ను పలకరించారా ఎవరైనా, నన్ను ఏమన్నా చూసారా అని అనుకుంటాం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, నిన్ను ఎవరో చూడట్లేదు అని అనుకోవద్దు. ఒక ఆయన అన్ని గమనించన్నాడు. ఏమండి, మనం ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఏం చూస్తున్నామో, ఎలా నడుచుకుంటున్నామో, ఏం ఆలోచిస్తున్నామో, ఎవరి గురించి ఏం తలంచుకుంటున్నామో, ఎవరి గురించి ఏమేమి మన ఆ హృదయంలో ఉన్నాయో ఆలోచనలు, అవన్నీ కూడా దేవుడు చాలా పర్టికులర్గా అన్ని గమనించుకుంటున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యములు ఏమని చెప్తున్నాడు అని అంటే చూడండి, మరొకసారి మనం చదువుకుందాం. ఈ 34వ అధ్యాయము యోబు గ్రంథములో 11వ వచనము 2వ భాగములో అందరికీ వారి వారి మార్గములను బట్టి అన్నాడు. పుల్ల అందరికీ ఎవరన్నా విడిచిపెట్టేశాడండి? అయ్యి బాబా అతను వదిలేండి బాబు, అమ్మ నాన్న లేనోడు, భార్య బిడ్డలు లేనోడు అనాదండి. ఎవరు లేరండి పాపం, ఎవరు లేక అలా బతికెళ్ళండి, వదిలేండి. ఊరుకుంటాడా దేవుడు? అమ్మ చెప్పండి, ఊరుకుంటాడా దేవుడు? అమ్మ నాన్న లేడోనండి, బంధువులు లేనోళ్ళండి, చుట్టాలు లేనోళ్ళండి, ఆళ్ళు లేనుండండి, నీళ్ళు లేనుండండి. పాపం ఏదో తెలివి చేసి ఉంటాడండి. అన్ని రికమెండేషన్ చేస్తే ఏమన్నా చెల్లుద్దా? చెల్లదు పిల్లలు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో అందరి మార్గములను లాజరును కూడా పట్టించుకున్నాడు అని అంటే దేవుడు అర్థం చేసుకోవాలి. మనం లాజరును కూడా పట్టించుకుని దేవుడు లెక్కలు కట్టాడు అని అంటే పిల్లలు మనం కూడా పట్టించుకున్నాడు అని అంటే అర్థం చేసుకోవాలి. దేవుడు ఎట్లాగా పర్టికులర్గా ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఎట్లా లెక్కలు కడుతూ ఉన్నాడో మనము ఆలోచన చేయాలి. అందుకని ఇక్కడ వాక్యంలో అందరి మార్గాలను దేవుడు చూశాడట, అందరి మార్గాలను చూస్తున్నాడట. మనుషులందరూ ఎలా ఉన్నాయో తెలుసండి, వాళ్ళ మార్గాలు ఎలా ఉన్నాయో తెలుసా? మనం అందరం చాలా మరులు చదువుకున్న మాట ఒకటి చదువుకుందాం. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలలో ఆది కాండములో మనం చదువుకున్నప్పుడు పిల్లరా, ఆది కాండము 6వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఏమని వ్రాయబడిందండి అక్కడ? దేవుడు భూలోకములో ఉండేటువంటి నరులను చూసినప్పుడు చెడిపోయిందటండి మొత్తం అంతా కూడా. నరులు ఎలా ఉన్నారట? సమస్త శరీరులు, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను ఏం చేసుకున్నారట అండి? చెరిపేసుకున్నారట. ఇప్పుడు ఎవరు చూసారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు ఈ మాట? మనుషులు ఏం చేశారటండి? తిన్నగా బాటేస్తే మనుషులు ఆ దేవుడు తిన్నగా బాటేసి నిదానంగా నడవండ్రా, మంచిగా నడవండ్రా, బుద్ధిగా నడుచుకోండి, పద్ధతిగా నడుచుకోండి అని అంటే పుల్లరా, ఈ మనుషులట అబ్బెబ్బే ఈ మార్గం మాకు నచ్చలేదని చెరిపేసుకున్నారట. చెరిపేసుకుని వంకరి టింకర త్రోవలను, ఎత్తు పల్లాలు లోతు పల్లాల త్రోవలను, ముళ్ళ కంచెలు కలిగినటువంటి త్రోవలను, గోతులు రాళ్ళు రప్పలు కలిగినటువంటి త్రోవలను వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారంటే పుల్లరా. మరలా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి త్రోవల్లో మనుషులు ఎట్లా ఉన్నారో తెలుసండి? నీ కొరకు నేను గొయ్యి తవ్వడం, నా కొరకు నువ్వుతో గొయ్యి త్రవ్వడం. వారు వెళ్ళేటువంటి మార్గంలో గోతులు ఉన్నాయట, నీ కొరకు నా కొరకుని. మనుషులు ఎలా తయారైపోయారో పిల్లలు ఆలోచించి. ఈ రోజున దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి మనుషుల యొక్క మనసైన ఎట్లా ఉందని అంటే ఇప్పుడు దేవుని బిడ్డలారా, కుక్క తోక కంటేను వంకరగాను, ఎలక తోక కంటే నల్లగాను మనుషుల యొక్క హృదయాలు అట్లా ఉన్నాయి, దేవుడికి అట్లా కనబడుతున్నాయి. పిల్లలు గమనించండి, దేవుని వాక్యం వినేవాళ్ళు అలాగే ఉన్నారు, దేవుని వాక్యం వినకోకుండా బయట తిరిగే వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. వాళ్ళని పక్కన పెడితే వీళ్ళలో దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎవరో, లోకంలో తిరిగే వాళ్ళు ఎవరో కనిపెట్టలేని పరిస్థితి అయిపోయింది పిల్లలు. అందుకనే యేసు ప్రభు అంటారు, నేను వచ్చినప్పుడు ఎవరిలోనైనా విశ్వాసం కనుగొందునా లేదా, విశ్వాసం ఉంటుందా లేదా అని అంటున్నాడు కూడా దేవుడు పిల్లలు. ఎందుకనంటే భూమి మీద దేవుడు వారి కొరకు కొన్ని మార్గాలను ఏర్పాటు చేసాడట. భూమి మీద నరులకు కొన్ని నియమ నిబంధనలు ఏర్పాటు చేశాడట, కొన్ని న్యాయ పద్ధతులను ఏర్పాటు చేశాడట, కొన్ని ధర్మశాస్త్రాన్ని ఏర్పాటు చేశాడట దేవుడు. ఇవన్నీ కూడా మనుషులందరికీ ఇలాగ ఉంటే మంచిది, ఇలా ఉండకూడదని దేవుడు నియమ నిబంధనలు బోధించి చెప్పాడంట. అయినప్పటికీ కూడా మనుషులు ఎట్లా ఉన్నారంటే వారి వారి మార్గాలను చెరిపేసుకున్నారట. చెరిపేసుకుని ఏం చేశారు వాళ్ళు? అమ్మా చెరిపేసుకున్నారు. చెరిపేసుకున్న తర్వాత ఏం చేశారు? వాళ్ళకి మార్గాలు లేవు కదా, మరి మార్గం చెరిపేసుకున్నారండి, ఇక మార్గం లేదు. మరి ఇప్పుడు ఎలాగా?
వాక్యంలో వ్రాయబడిన మాట చదువుకుందాం చూడండి. వాక్యంలో ఏమని వ్రాయబడిందని అంటే ఇప్పుడు దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథంలోనికి రండి ఒకసారి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో వ్రాయబడి ఉంటుంది బిడ్డలారా. 53వ అధ్యాయము 6వ వచనంలో వ్రాయబడిన మాట చదవండి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయాము, మనలో ప్రతివాడును. చూసారా, ఇప్పుడు మార్గంలో చెరిపేసుకున్నారు. మరి చెరిపేసుకున్నారు కాబట్టి అందరూ వెళ్ళేటువంటి మార్గం కనపడట్లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు మనుషులండి? ఎవరికి ఇష్టం వచ్చిన దారిని వాళ్ళు వేసుకుంటున్నారు. ఇంకా భక్తుడైనటువంటి అబ్రహామును దేవుడు నడిపిస్తూ ఉంటాడు. అబ్రహాముతో అంటాడు, అబ్రహాము నువ్వు దక్షిణ దిశగా బయలుదేరి వెళ్ళు అని దేవుడు ఒక దారిని చూపింటే ఆ దారి గుండా భక్తుడైనటువంటి అబ్రహామును బయలుదేరి వెళ్ళమంటాడు. అబ్రహాం బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటుంటే మార్గ మధ్యలో పురులరా లోతు కూడా ఉన్న కారణం చేత లోతును, అబ్రహాముతో పాటు లోతును కూడా దేవుడు ఆశీర్వదించిన కారణం చేత వాళ్ళు కలిసి నివసించలేనంత విస్తారమైనటువంటి ఆస్తి స్థిర సంపదలు పెరిగిపోతే వాళ్ళకి వాళ్ళకి గొడవలు ఎక్కువ వచ్చేసాయి. అప్పుడు ఈ లోతు అబ్రహాము కలిసి నివసించడానికి వీలు లేనటువంటి పరిస్థితి ఏర్పడింది పురులరా. అప్పుడు అబ్రహాము లోతు దగ్గరికి వెళ్ళి లోతుతో మాట్లాడుతూ ఉంటాడు, నైనా ఈ లోకమంతా మన ముందు ఉంచాడు దేవుడు, కాబట్టి మన ఇద్దరం ఇంకా కలిసి నివసించడం జరగదు. నువ్వు ఒక మార్గాన నేను ఒక మార్గాన వెళ్ళకపోతే మన ఆస్తి కలిసి నివసించలేనంత విస్తారంగా దేవుడు విస్తరించాడు కనుక మన పని వారికి తగాదాలు గొడవలు ప్రతిరోజు జరుగుతూ ఉన్నాయి కనుక మన మందలకు మేత సరిపోవట్లేదు కనుక ఇక మీదట మన ఇద్దరం కూడా వేరుపడాల్సినటువంటి సమయం వచ్చింది. నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకుంటావు, మొట్టమొదటిగా నీకే అవకాశం ఇస్తున్నాను అని అంటే పురులరా భక్తుడైనటువంటి ఈ అబ్రహాము చెప్పినటువంటి మాటలకు లోతు పురులరా దేవుని దగ్గర విచారణ చేయకోకుండా వెళ్ళి లోకం ఎటు బాగుందని చూశాడు పురులరా. అంటే తనకి ఇష్టమైన మార్గాన్ని పోదాము, ఏదైతే మేలైన మార్గమో దాని గుండా వెళ్ళిపోదాం, కంటికి కనిపించే దాని గుండా పోదాం అని అనుకున్నాడట. ఇలా చూసేసరికి కన్నులెత్తి కొండెక్కాడు, కన్నులెత్తి చుట్టూరు చూశాడు దేవుని బిడ్డలరా. చుట్టూరు చూసేసరికి ఒక ప్రాంతం కనబడుతూ ఉంది. అది చూడడానికి దూరంగా ఎలా కనబడుతుందట, దూరపు కొండలు నునుపు కదండి, ఎట్లా కనబడుతుందనంటే అదొక ఏదోను తోటలా కనబడిందట. లోతుకి పచ్చగా కనబడిందట, గొప్ప పైరు కనబడిందట, పచ్చగలు కనబడ్డాయట. అవన్నీ చూశాడు, మోసపోయాడు పురులరా. దేవుని దగ్గర విచారణ చేయలేదు. బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమంటాడు, మేలైన మార్గం ఏది అని అడిగి తెలుసుకుని అందులో వెళ్ళండి అని దేవుడు చెప్తే అడిగేవాళ్ళు లేరండి. ఈరోజున అడిగేవాళ్ళు లేరండి, అడిగేవాళ్ళు లేరు. దేవుని దగ్గరకు వచ్చి విచారణ చేసేవాళ్ళు లేరు. ఇది చేద్దాం ప్రార్థించండి అనేవాళ్ళు లేరు. ఇలా వెళదాం అనుకున్నాం ప్రార్థించండి అనేవాళ్ళు లేరు. అయ్యా ఇదిగో ఎలా ఉన్నాయి పరిస్థితులు ప్రార్థించండి అనేవాళ్ళు లేరు పురులరా. ప్రార్థించే వాళ్ళు కూడా కనపడట్లా. ఇక్కడ దేవుని యొక్క వాక్య లేఖనాల్లో ఇక్కడ మనం చదువుకుంటే వాక్యంలో వ్రాయబడింది, వారి అందరి మార్గాలను చూస్తూ ఉంటుంటే ఇదిగో భర్తకి నచ్చిన మార్గం భర్త పోతున్నాడు, భార్యకి నచ్చిన మార్గంలో భార్య పోతా ఉంది, బిడ్డలకు నచ్చిన మార్గంలో బిడ్డలు పోతున్నారు, ఎవరికి నచ్చిన మార్గంలో వాళ్ళు పోతున్నారు. ఎవరు ఆలోచనలు వాళ్ళకున్నాయి పురులరు, ఎవరు ఆలోచనలు వాళ్ళకున్నాయి, రెక్కలు వస్తున్నాయి ఎగిరిపోతున్నారు అంతే. బాగా ఆలోచన చేస్తే వాళ్ళు ఏ మార్గానికి వెళ్ళాలనుకుంటే మార్గంలోనికి వెళ్ళిపోవడమే. పిల్లలు ఆలోచించండి. ఈ రోజునండి ఒకరికి ఒకరు గౌరవించుకొని ఒకరి మాటకు ఒకరు లోబడుకుని ఒకరి మాటలను ఒకరు సంప్రదించుకునేటువంటి దినాలు కాదండి ఇవి. అమ్మా అలాంటి దినాలు ఏమన్నా ఉన్నాయా? అలాంటి దినాలు ఏమీ లేవు. పిల్లలు ఆలోచించే. ఒకప్పుడు పిల్లలు ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఏమనేవారు, అమ్మాయి ఎక్కడికన్నా వెళ్ళనా, కానూరు వెళ్ళనా, డాడీ కానూరు వెళ్ళనా అనేవారు. ఇప్పుడు బయలుదేరిపోయి కానూరు వెళ్తాను అంటున్నారు. అడిగిన దానికి చెప్పిన దానికి తేడా ఉందా లేదండి? అమ్మా తేడా ఉందా లేదా అంటే మార్పు ఎంత వచ్చేసింది అంటారు? చాలా మార్పు వచ్చేసింది పిల్లరా, చాలా మార్పు వచ్చేసింది. ప్రజల ఆలోచనలు మారిపోయాయి, పద్ధతులు మారిపోయాయి, మనుషుల యొక్క బ్రతుకు విధానాలు మారిపోయాయి. పిల్లలు ఆలోచించండి. ఎవరికన్నా ఏదన్నా మంచి చెప్తామంటే వినేటువంటి మనుషులు లేరు, లోబడేటువంటి మనుషులు లేరు, సంప్రదింపులు జరగట్లేదు. పూర్వంలో ఏదైనా జరగాలి అని అంటే కనుక, ఏదైనా ఒకవేళ చేయాలి అని అంటే కనుక, ఏదైనా కథా కార్యక్రమాలు కానీ, కుటుంబంలో జరిగేటువంటి సమావేశాలు కానీ, లేదనంటే ఏదైనా మంచి మంచి ఘనమైన కార్యాలు కానీ, శుభకార్యాలకు కానీ, లేదనంటే ఇంట్లో ఏదైనా చేయాలి అని అంటే కనుక వెంటనే కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు ఏమండి, కుటుంబంలో ఉండేటువంటి కుటుంబ పెద్దోళ్ళని అనుభవం కలిగినటువంటి వాళ్ళని పిలిచి ఇంట్లో కూర్చోబెట్టుకుని సమావేశపరిచి 4-5 కుర్చీలు నేల పేటలో ఏమండి మడత మంచాలు లేదంటే నులక మంచాలు వేసండి అంతేనా. ఇప్పుడు వాళ్ళందరూ అనుకుంటారు పూర్వకాలం మాటలు చెప్తే ఎవరంటారు అని వెళ్ళిపోదాం అనుకుంటున్నారు వీళ్ళందరూ పిల్లలు.
వెళ్ళిపోదాం ఇంటికి, ఈ నులక మంచాలు కూడా పెట్టి నేలపేటలు కూడా పెట్టి, అసలు ఎప్పుడైనా మనకు తెలిసి ఇలాంటి యూట్యూబ్లో కూడా కనపడవు మనకే, ఈ గొడవ ఏంటి మనకి అనుకుంటున్నారు వీళ్ళు. ఎంత మంచి రోజులండి అయ్యి అమ్మ, చెప్పండి, ఎంత మంచి రోజులండి అయ్యి. చాలా మంచి రోజులు. హృదయాన్ని బిడ్డలారా ఆలోచించి, చాలా మంచి రోజులు అవన్నీ కూడా. కాబట్టి అందరూ కూర్చుని చర్చా సమావేశాలు పిల్లలు ఆలోచించేయండి. కూర్చుని పెద్దనాన్న ఎలా చేద్దాం, ఎలా అనుకుంటున్నాను, మరి నీ సలహా చెప్పు పెద్దనాన్న, మాయా నువ్వు పెద్దోడు కదా, నువ్వు ఇంట్లోని నువ్వు చెప్పు మాయా అని ఇలా మాట్లాడుకుంటూ పోరండి. నా చిన్నప్పుడు నేను చూసేవాడిని అలాగా. మా కుటుంబం చాలా పెద్ద కుటుంబం కదండి. ఏదైనా సమావేశాలు కథలు గట్ట జరగాలనంటే పెద్దోళ్ళందరినీ కూర్చోబెట్టి ఆ మంచాలు వేసి పీటలు వేసి కూర్చోబెడితే ఎవరో అక్కడ అందరూ కూర్చుని పిల్లరా ఆడవాళ్ళందరూ వెంట ఉండేవారు, మగోళ్ళు పద్ధతిగా కూర్చొని మాట్లాడుకుండేవారు. హృదయాన్ని పిల్లలు ఒరే ఇలా చేయండిరా, అలా చేయండిరా, అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని అనుకుండేవారు. ఒకవేళ అందులో ఏదైనా అందులో ఇంకోటి కూడా ఉంది పిల్లరా, ఏంటంటే ఒకవేళ అందులో ఏమైనా లోట్లు లొసుకులు ఏమైనా ఉన్నాయనుకోండి సరి చేసేవారు. ఒకవేళ ఏదైనా చెయ్యలుగా ఉందనుకోండి, నేను తనలేరా అనే మాట సాయం కూడా దొరికేది అందులో. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఏమైనా సంప్రదిస్తున్నారండి? ఏమైనా సంప్రదిస్తున్నారండి? ఏం సంప్రదించట్లేదు. ఎవరికి ఉండే ప్లాన్లు వాళ్ళకి ఉన్నాయి, ఎవరికి ఉండే మార్గాలు వాళ్ళకు ఉన్నాయి. పిల్లలు గమనించండి. ఎందుకనంటే ఎవరికి డబ్బు కొదువ లేదు పిల్లరా. కాబట్టి లోకంలో ఉన్నటువంటి వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు చేసిన దానికంటే ఇంకా నేను గొప్పగా చేయాలనుకుంటా ఉన్నారు. ఎవరికి నచ్చిన మార్గాలు వాళ్ళకు ఉన్నాయి, బ్రతకడానికి ఎవరికి నచ్చిన మార్గాలు వాళ్ళకు ఉన్నాయి. పిల్లలు ఆలోచించి, మన ఇంట్లోనే ఒక్కొక్కరికి ఒక్కో దారి, తలకో దారిని. ఈ రోజున మనకి దేవుడు అంటే ఇష్టం కాబట్టి మనం దేవుని దగ్గరకు వచ్చాం. మన ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు, వచ్చారా మరి? వాళ్ళ దారిలో వాళ్ళు ఉన్నారు. అమ్మ చెప్పండి, మన దారిలో మనము. అందుకని వాక్యములో దేవుడు అంటున్నాడు, అందరి మార్గాలకి తల్లి మార్గం తల్లి, పిల్ల మార్గం పిల్ల. అందుకని వాక్యంలో ప్రభు ఏమంటాడనంటే, తల్లి జాడ పిల్లకి, పిల్ల జాడ తల్లికి తెలియని రోజులు కూడా వచ్చేస్తాయి. చెప్పరు ఇంకా. ఇప్పుడు దాకైతే ఇల్లు వస్తామంటున్నారు, మొన్నటి దాకైతే ఎల్నా అని అడిగేవారు, ఇప్పుడైతే ఇల్లు వస్తానంటున్నారు. వస్తాను అనే పదం కూడా పలకట్లేదండి. తణుకు బాతనాను, కానూరు బాతనాను అంటున్నారు. ఇలా ఉండాలి పదజాలం. పిల్లలు ఆలోచించి, పెద్దోళ్ళు అనేవారు అలాగంటే చిన్నప్పుడు తెలియక, ఊరు అలా అనకూడదురా, ఇల్లు వస్తానని చెప్పాలా. ఏం చెప్పాలా? వెళ్ళి వస్తానని చెప్పాలా అనేవారు. హృదయాన్ని పిల్లరా అలా బుద్ధి చెప్పేవాళ్ళు లేరు. కాబట్టి వాక్యములో దేవుడు మాట్లాడుతూ అన్నాడు, ఎవరి మార్గాలు వాళ్ళకు ఉన్నాయండి. కానీ ఈ మార్గాలన్నీ ఎవరు కనిపెడుతున్నారట? ఈ మార్గాలన్నీ ఎవరు చూస్తున్నారట? ఈ మార్గాలన్నిటి గురించి ఎవరు అడుగుతారట? దేవుడు అడుగుతాడట. అమ్మ వినపడుతుందా? ఈ మార్గాలన్నిటి గురించి దేవుడు అడుగుతాడట. లెక్క కట్టమని అడుగుతాడు, లెక్క కడతాడంట ఆయన. ఈ మార్గాలన్నింటి గురించి ఆయన అడుగుతాడంటే. ఇప్పుడు దేవుని బిడ్డలారా, వీళ్ళందరూ అనుకున్నారు మేము మార్గాలు భలే సరిపేసుకున్నాంలే. మీకు ఆ వాక్యం అర్థమవుతుందో లేదో తెలియదు కానీ పిల్లరా, అర్థం అవుతుందని నేను అనుకుంటున్నాను. అర్థమైతే దేవునికి స్తోత్రం. అర్థం అవుతుందన్న వాళ్ళందరం చెప్దాం హల్లెలూయా. పిల్లలు గమనించండి, ఇక్కడ రోజులు ఎంత మారిపోయాయో చూడండి, మనుషుల యొక్క హృదయాలు ఎంత మారిపోయాయో చూడండి, మనుషుల యొక్క పద్ధతులు ఎంత మారిపోయాయో చూడండి. మారిపోయాయి అంటారా? కాబట్టి మనుషులందరి గురించి దేవుడు లెక్కగట్టేటువంటి పనిలో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. లెక్కగట్టేటువంటి పనిలో ఉన్నాడు ఆయన. లెక్కగట్టాను అంటున్నాడు కదా. ఏమన్నానంటే అందరి మార్గములను ఏం చేస్తాడటండి దేవుడు? పరిశీలన చేస్తున్నాడట. వారి వారి మార్గములకు తగిన ఫలమును ఆయన వారికి ఇస్తాను అని చెప్తున్నాడు. పిల్లరా అందరికీ కూడానట. ఈ యెషయా గ్రంథంలోనూ కూడా ఈ 53వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, 6వ వచనములో ఇక్కడ ఏమని వ్రాయబడింది అని అంటే పిల్లరా, ఇక్కడట ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలగిపోయాను. ప్రతివాడును తమకిష్టమైన త్రోవను తొలగిపోయాను. తాగాలనుకున్నవాడు పోతున్నాడు, తిరగాలనుకున్నది పోతుంది, తినాలనుకున్నవాడు పోతున్నాడు. పిల్లలు ఆలోచించి, చీకట్లో సెల్ ఫోన్ పట్టుకుని ఒకడు పోతున్నాడు, ఆ టీవీ రిమోట్ పట్టుకుని ఒకటి పోతుంది, మందు కాయట్టుకుని ఒకడు పోతున్నాడు. ఇలాగ రకరకాలుగా ఒకింట్లోనే ఇన్ని మార్గాలు కలిగినటువంటి మనుషులు ఉన్నారా లేదండి? అమ్మ, ఒకింట్లోనే ఇన్ని మార్గాలు కలిగినటువంటి మనుషులు ఉన్నారు. అందరి లెక్కలో తేల్చేస్తాడు ప్రభు. దేవునికి స్తోత్రం. అందరి లెక్కలో తేల్చడానికి రాబోతున్నాడు యేసు ప్రభు. కాబట్టి రాత్రి వేళ వాక్యములో మనము చదువుకున్నప్పుడు ఎవరికి ఇష్టమైనటువంటి మార్గాన్ని వాళ్ళు తొలగిపోయారు,
ఆకాశమందు ఉండేమో దేవుడు చూస్తూ ఉన్నాడు. బొత్తిగా వీళ్ళ నడతలు ఏమైపోయాయంటే పాప పంకిలమైపోయాయి, భయంకరమైనటువంటి నడతలుగా కనబడతా ఉన్నాయి. పుల్లరా బూతులు మాట్లాడేవాళ్ళు విచ్చలవిడిగా మాట్లాడుతాను, నాలుగుకి అదుపు లేకోకుండా అయిపోయింది. తప్పులు చేసేవాడు నా పుల్లరా కాలికి అడ్డం లేకోకుండా వాడు ఇష్టం వచ్చినట్టు తప్పులు చేయడానికి తిరుగుతూ ఉన్నాడు. చేతులతో తప్పులు చేసేవాళ్ళు పుల్లరా చేతులు ఆడింపున్నటువంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అడ్డు లేకోకుండా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఏమండి, అడ్డు లేకోకుండా, భయము లేకోకుండా, పద్ధతి లేకోకుండా, ఎవరి భయము లేకోకుండా ఎవరికి ఇష్టమైనటువంటి దారిని వాళ్ళు దొరికిపోతున్నారట. ఇప్పుడు వాళ్ళ మార్గాలు, దేవుడు వేసిన మార్గాన్ని కూడా వాళ్ళు చెరిపేసుకున్నారంటే దాని అర్థం ఏంటి? దేవుడు అంటే భయం ఉందనా లేదనండి? దేవుడు అంటే భయం ఉంటే వాళ్ళ మార్గాన్ని చెరిపేసుకుంటారా? చెరుపుకోరు. బాగా ఆలోచించండి. వేళ మన పిల్లడికో ఒక కొత్త సొక్క కొనిచ్చామండి, ఆడు సాయంత్రానికి సింపుకొచ్చేసాడు. నా బాబాయ్ భలే సింపేసావు, కొత్తది కొంటానులే అన్నాం అనుకోండి, రేపొద్దున ఇంకోటి కొన్న అలాగే సింపేస్తాడు సాయంత్రానికి. కొత్త సొక్క ఇలా సింపేసేవి ఏంట్రాని వంగడి తీసి 4 వేసేసావనుకో, మరలా దాన్నే కుట్టేసి సిగ్గు వచ్చేదాకా అడిగి తొడిగేసావనుకో, ఇంకెప్పుడు సింపుకుంటాడండి. సింపుకోడు దేవుని బిడ్డలు. కానీ ఇక్కడ దేవుడు మనల్ని కొట్టట్లేదు, తిట్టట్లేదు కనుక మన ఆగడాలు లేదనంటే మన యొక్క ఏదైతే పనులు ఉన్నాయో సాగిపోతున్నాయి. పిల్లలు గమనించండి, మన ఆగడాలు సాగిపోతున్నాయి. ఆగతేతనంగా బతికేతనం మనం అందరం కూడా. అందుకనే వాక్యంలో దేవుడు అన్నాడు, నేను ఈ క్రియలు దేవుడు కనిపెడుతున్నాడు, జాగ్రత్త. ఈ రోజున దేవుడు మనకి ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడు అని అంటే పిల్లరా జాగ్రత్త పడతామని. ఎందుకండి మాటలు చెప్పడం? జాగ్రత్త పడతామని. అమ్మో నా క్రియలు బాగోకపోతే కనుక దేవుడు వచ్చినప్పుడు నాకు ఎలాంటి జీతం తెస్తాడో అలాంటి జీతం నాకు వద్దు, నేను మంచిగా బతకాలని బుద్ధి తెచ్చుకుంటామని మాటలని చెప్తున్నాడు దేవుని యొక్క వాక్యంలో. కాబట్టి రాత్రి వారికి ఇష్టమైనటువంటి మార్గాలు, ఎవరికి నచ్చిన మార్గం వాళ్ళు ఎంచుకుంటున్నారు. ఈ రోజున ఎవరికి నచ్చిన మార్గం, అమ్మ ప్రమేయం లేదు, నాన్న ప్రమేయం లేదు, ఎవరిని అడగాల్సినటువంటి అవసరాలు లేవు. పుర్లరా ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. వాళ్ళు వాళ్ళ మార్గాలను ఎంచుకుంటున్నారు, వాళ్ళ పద్ధతులను ఎంచుకుంటున్నారు. ఆఖరికి ఏమవుతుందో తెలుసండి, ఆఖరికి వచ్చేటప్పటికి వాళ్ళ జీవిత భాగస్వాముల్ని కూడా వాళ్ళే ఎన్నేసుకుంటున్నారండి. మీకు అర్థమవుతుందండి? పెద్దోళ్ళకి పనులు లేవండి. ఇప్పుడు పెళ్లి పనులు పెద్దోళ్ళకి ఏమి అమ్మ ఉన్నాయా? పెళ్లి పనులు ఏమన్నా పెద్దోళ్ళకి ఉన్నాయి అనుకుంటున్నారా? చాలా చోట్ల ఉండలేదండి, అక్కడక్కడ అడప తప్పండి. పెళ్లి పనులు కూడా పెద్ద ఏమి ఉండలేదండి. పెళ్లి చూపులు, పెళ్లి కార్యక్రమాలు, వెళ్ళి రావడాలు, పెద్దల భోజనాలు, నిశ్చితార్థాలు, ఉంగరాలు మార్చుకోవడాలు, ఇవన్నీ ఏమీ ఉండట్లేదండి. ఉండి కొలది కూడా ఉండవు. ఇంకా ఏమైపోతాయి అని అంటే అన్నీ పోతున్నాయి. ఎవరికి నచ్చినటువంటి మార్గంలో వాళ్ళు బతికేటప్పుడు పుల్లరా ఇక తల్లి జాడ పిల్లకి, పిల్ల జాడ తల్లికి ఇంకెలాంటివి ఏమీ ఉండవు. ఇంకా పుల్లరా ఆలోచించి ఈ కల్చరల్ ఆల్రెడీ ఆఫ్రికా దేశంలో ఉందటండి. అక్కడ ఆడపిల్లల్ని 14 సంవత్సరాల వయసు వచ్చే వరకు పెంచుతారటండి. అమ్మా 14 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరి బతుకు వాళ్ళే బతకాలట. అందుకనే అక్కడ ఆ తల్లులకు, అక్కడ ఉన్నటువంటి స్త్రీలకు, పుట్టినటువంటి బిడ్డలకు తండ్రులు ఎవరో తెలియదు. మీకు అర్థమవుతుందండి? తండ్రులు ఉండరు అక్కడ. బాగా ఆలోచన చేస్తారు. ఎందుకనంటే ఇంకెవరి మార్గాన వాళ్ళు. ఈ రోజున కల్చరల్ మన భారతదేశంలోనూ కూడా వచ్చేసి చాలా చోట్ల ఉండడం దౌర్భాగ్య స్థితి. అందుకనే ఆడపిల్లల్ని కనిపెట్టుకుని చాలా జాగ్రత్తగా పెంచుకోవాల్సిన పరిస్థితులు వచ్చేసాయి. ఈ రోజున ఇంట్లో ఆడపిల్ల ఉందంటే భయపడుతూ బతకాల్సినటువంటి రోజులు వచ్చేసాయి ఈ రోజున. పుల్లరు గమనించండి, ఎప్పుడు ఎలా ఉంటుందో ఏం జరుగుతుంది అనేటువంటి భయపడుతూ. ఎందుకంటే వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, ఎవరికి ఇష్టమైనటువంటి మార్గం అన్నాడు. పుల్లరు ఎవరికి ఇష్టమైన మార్గం అంటే ఒక ఇంట్లో 4 5 6 ఎవరికి నచ్చిన మార్గాలు వాళ్ళకి ఉన్నాయి. దేవుని భయాలు ఏమీ లేవు. అలాగున్నారు మనుషులు. అలాగును ఉన్న కారణం వచ్చేతనేనట, ఇదిగో అందరిని దేవుడు కనిపెడతా ఉన్నాడట. నేను వెళ్ళిన మార్గం మా నాన్నకు తెలియదు, మా అమ్మకు తెలియదు, ఎవరికి తెలియదు అని మనం అనుకుంటా ఉంటాం. కానీ పుల్లరా వాని క్రియలో చెప్పిన వాని మార్గాల చెప్పిన దేవుడు వానికి ఏమిస్తాడటండి? ఫలం ఇస్తాడు, జీతం ఇస్తాడని వాక్యంలో వ్రాయబడింది. పుల్లరా అక్కడిగా మనం ఒక మాటను చదువుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం ఒక మాటను చదువుకోగలిగితే పుల్లరా సామెతల గ్రంథంలో ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. పుల్లరా దేవుడే చెప్తున్నాడు ఈ మాట. ఏమనేనంటే 1వ అధ్యాయం 29వ వచనం చదవండి ఒకసారి. దేవుని యొక్క వాక్యములో 1వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుంటున్నాం అనమాట. జ్ఞానం వారికి అసహ్యమయ్యను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టం లేదంట.
అమ్మ మీకు అర్థమైందా? ఎందుకు వాళ్ళు ఈ మార్గాలను చెరిపేసుకున్నారు? ఎందుకు వాళ్ళకి ఇష్టమైన మార్గాలకు వెళ్ళిపోయారు అనంటే జ్ఞానం వాళ్ళకి ఇష్టం లేదటండి. ఈ జ్ఞానం కలిగినటువంటి మాటలు వాళ్ళకి ఇష్టం లేదంట. అందుకని ఈ రోజున ఎవరిని పిలిచినా, బాబు దేవుని మందిరానికి రావచ్చు కదా, కాసేపు కూర్చొని దేవుని యొక్క మాటలు వినొచ్చు కదా, నచ్చితే ఉంది కానీ లేకపోతే లేదు, కాసేపు అసలు రావచ్చు కదా అని అంటే పిల్లరా, ఈ దేవుని యొక్క మాటలు వాళ్ళకి ఎలాగున్నాయంటే ఆశాస్పదంగా ఉన్నాయట, నవ్వులాటగా ఉన్నాయట. అందుకనే వాళ్ళు దేవుని మందిరానికి రావాలి అని అంటే రమ్మని అడుగుతూ ఉంటే వెక్కిలి నవ్వులు నవ్వుతూ ఉన్నారు. ఇది ఎలా ఉందనంటే నశించిపోయే వారికి వెర్రితనం అటండి. ఈ మాటలు ఎలా ఉన్నాయండి? వాళ్ళకి వెర్రితనంగా ఉన్నాయట. అంటే దాని అర్థం ఏంటి? నశించిపోతున్నారు వాళ్ళు. ఇక్కడ వాక్యంలో ఏమని రాయబడింది అంటే ఎందుకు చెరిపేసుకున్నారు వాళ్ళు అనంటే దేవుని మాటలందు వాళ్ళకి ఆసక్తి లేదు, దేవుని యొక్క వాక్య జ్ఞానం అని అంటే వాళ్ళకి ఇష్టం లేదు, దేవుని యొక్క వాక్యం అంటే వాళ్ళకి అసహ్యం అంట, దేవుని మందిరం అంటే అసహ్యం అంట, బోధలంటే అసహ్యం అంట. పిల్లరా గమనించారు. ఒక ఆమె అంటా ఉంది, పిల్లరా ఎప్పుడు పాటలు అయిపోయి దాకా రావేటమ్మా, పాటలు అయిపోయి కొత్త అనుభవం అంటే. పాటలు అంటే పెద్ద ఇష్టం ఉండదండి బాబు నాకు. ఏంటంటే పాటలంటే దేవుని గురించినటువంటి పాటలంటే ఆమెకి ఇష్టం ఉందట. ఏ పనికి ఆ జీతం ఉందండి తెలుసా మనకి? ఏ పనికి ఆ జీతం ఉంది. ఏ పని చేసేవాడికి ఆ జీతం ఉంది. నువ్వు పాటలు పాడావనుకో జీతం ఉంది, చప్పట్లు కొట్టావనుకో ఇంకో జీతం కూడా ఉంది, వాకరించావనుకో 3వ జీతం కూడా ఉంది, ప్రార్థించావనుకో 4వ జీతం కూడా ఉంది, దేవుని మందిరంలో వాక్యం విన్నావనుకో ఆ వాక్యానికి హృదయం ఇచ్చావనుకో 5వ జీతం కూడా ఉంది. మొత్తం మీద నువ్వు దేవుని మందిరంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో తూచా తప్పుకోకుండా మొదటి నుంచి ఆఖరి వరకు నువ్వు పొందుకున్నావు అనుకోండి, ఎన్ని జరిగితే అన్ని జీతాలు నీకు ఉన్నాయి. పిల్లలు ఆలోచించి ఆమెకి ఇష్టం లేదంటే మరి ఏంటో నాకు అర్థం కాదు, మనసు ఏంటో నాకు అర్థం కాదు. పిల్లలు దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్తున్నాడు ఏమనంటే జ్ఞానము, దేవుని మాటలంటే వారికి అసహ్యమట. రెండవది అంటున్నాడు పిల్లరా, వారికి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వారికి ఇష్టం లేదు. అసలు కారణం ఏంటంటే దేవుడు అంటే వారికి ఇష్టం లేదు. ఇంకా భయభక్తులు ఎక్కడి నుంచి వస్తాయి? దేవుడు అంటే వారికి ఇష్టం లేదట, దేవుని వాక్యం అంటే ఇష్టం లేదట, దేవుని ధర్మశాస్త్రం అంటే ఇష్టం లేదంట పిల్లరా. అందుకనే ఇష్టం లేని దాన్ని మనం ఏం చేస్తాం? లెక్క లేనట్టు పక్కన పాడేస్తాం కదండి. ఇష్టం లేదనుకోండి, లెక్క లేనట్టు దాని పక్కన పాడేస్తాం పుల్లరా. ఉదాహరణకి చూడండి, మనం కొత్తలో సెల్ ఫోన్ కొనుక్కుంటాం. సెల్ ఫోన్ కొనుక్కున్న కొత్తలో దాన్ని ఎవరిని ముట్టుకొనివ్వం. ఎవరిని హే బాబోయ్ ఇది నువ్వు అలా నొక్కేసేలా ఉన్నావు బాబు, పాడేసేలా ఉన్నావు రా బాబు, నువ్వు ఎలాగిచ్చే అని తీసేసుకుంటా ఉంటాం. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈలోగా మనం పుల్లరా దానికి ప్రత్యేకమైనటువంటి క్లాత్ పెట్టి తుడిచేస్తూ ఉంటాం, మరకపడనివ్వం, ఎవరిని ముట్టుకొనివ్వం, మన లాకులు ఎవరికి చెప్పం, చాలా జాగ్రత్తగా గాజు బొమ్మలా కాపాడుకుంటాం. అమ్మకి మన మీద ఉండే ప్రేమ కంటే ఎక్కువ ప్రేమతో దాన్ని మనం సెల్ ఫోన్ ప్రేమిస్తూ ఉంటాం కదండి. నిద్రలో లేచిన మనకు ఆ సెల్ ఫోన్ కనపడాలి, తలకాడే ఉండాలి, తల కిందే ఉండాలి, తలగడ కిందే ఉండాలి. అర్ధరాత్రి మనం కళ్ళు తెరిచిన సెల్ ఫోన్ మన కంటికి కనపడాలి. పొద్దున్నే లేవగానే అలా చేయి చాపగానే చేతికి సెల్ ఫోను దొరికేయాలి అన్నట్టుగా ఉంటాం పిల్లలు. కొన్ని రోజులు పోయిన తర్వాత దాని మీద మనకు ఉండేటువంటి మోజు తగ్గి ఏం చేస్తామో తెలుసా అండి? నేను కూడా ఆ సెల్ ఫోన్ కొన్న కొత్తలో అవి చాలా బడే చేసేసేవాడు. ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ సెల్ ఫోన్ తీసుకొచ్చి అక్కడ ఆ గుమ్మం కాడ నిలబడతానండి. గుమ్మం కాడ నిలబడి సోఫా అంత దూరంలో ఉంటుంది కదండి, ఇలా తీసి అలా విసురుతాను. ఆ సోఫా మీద కుదురుగా పడుతుంది. అది కింద అయితే వాడేనండి, ఏమంటే కింద అయితే ఇంతకుముందు అలా విసిరివాడిని కాదు. ఎవరైనా ఒకవేళ అలా పాడేశారనుకోండి ఇంకా వాళ్ళ మీద పెద్ద గొడవేనండి. ఇప్పుడు దాని మీద నాకు అంత పెద్ద ఇష్టము కాబట్టి ఇప్పుడు నేను దాన్ని ఏం చేస్తాను, పక్కన పాడేస్తున్నాను. ఆ ఇష్టం కూడా లేదటండి కనీసం మనుషులకి దేవుని మీద. అలాంటి ఇష్టం కూడా లేదటండి కనీసం మనుషులకి దేవుని మీద. కాబట్టి ఇక్కడ అందుకని వాక్యములో ఏమని రాయబడింది అని అంటే పుల్లరా చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వారికి అసలు ఇష్టమే లేదంటండి. కొన్ని రోజులకు పోతున్నట్టండి క్రైస్తవులు అనేటువంటి వారు తక్కువైపోతారటండి. క్రైస్తవులే కాదండి, అసలు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే తక్కువైపోతారు. దేవుణ్ణి నమ్ముకోలేనటువంటి వాళ్ళు విస్తరించిపోతారట. వాక్యములో కూడా ప్రభు ఏమంటాడు అని అంటే అందరిలోనూ విశ్వాసము లేదు అన్నాడు. రెండవది ఆయన ఏమంటాడనంటే అందరిలోనూ ప్రేమ చల్లారిపోతుంది అని చెప్పాడు.
ఆయన అంటాడు పుల్లరా, నేను విశ్వాసం మీలో ఉంటుందని అయితే నేను కనుగోలేను అని అంటాడు పుల్లరా. అలాగే వీరబ్రహ్మం గారి చరిత్రలోనూ కూడా ఒక పదం ఉందండి. ఏంటనంటే దేవుని యొక్క రాకడలో అంటే యుగాంతములోనట, యుగాంతములో నాస్తికులు ఎక్కువైపోతారని చెప్తున్నాడు. అంటే దేవుడు లేడు అనేవాళ్ళు ఎక్కువైపోతారంట పిల్లలు. ఎందుకనంటే ఈలోగా దేవుడు గురించి విస్తారమైనటువంటి మత కలహాలు పెరిగిపోతాయటండి. మనుషులకి మధ్య మత కలహాలు పెరిగిపోయి ఈ మనుషులందరూ కూడా మతాల గురించి దేవుళ్ళ గురించి కొట్టుకుంటూ ఉంటుంటే మిగిలినటువంటి మనుషులకి అరే దేవుడు అనేటువంటి వాడు ఉంటే ఇవన్నీ ఆపాలి కదరా, ఇవన్నీ ఆపట్లేదంటే దేవుడు లేడు, ఇంకా దేవుడు నమ్మడం అనవసరమని దేవుడు నమ్మడం మానేస్తారట మనుషులు. ఏ దేవుణ్ణి నమ్మరట, ఏ దేవుణ్ణి నమ్మని నాస్తికత్వం ఎక్కువైపోతుందట. అట్లాగున దేవుని యొక్క వాక్యంలో యేసు ప్రభు కూడా, ఇది ప్రవచనం అండి, యేసు ప్రభు చెప్పినటువంటి ప్రవచనం కూడా ఇది. కాబట్టి యేసు ప్రభు చెప్పినటువంటి ప్రవచనాన్ని బట్టి రాబోయే కాలంలో దేవుణ్ణి నమ్మనటువంటి ఆ నాస్తికులు విస్తారంగా ఎక్కువైపోతూ ఉంటారట. అందుకని వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, దేవుడు అంటే వాళ్ళకి అసహ్యం వచ్చేసింది, దేవుడు అంటే వాళ్ళకి ఇష్టం లేకపోయింది, దేవుని యొక్క వాక్యం మీద వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేకపోయింది, దేవుని మాట చెప్తుంటే అసహ్యం అయిపోతుంది వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారి వారి మార్గాలను చేరిపేసుకుంటున్నారు. శాతానుడు కంకణం కట్టుకుని అందరిలోనూ దేవుడు లేడు అనేటువంటి స్థితికి దిగజార్చేస్తాడట. అందుకనే వాక్యంలో ఇది నన్ను దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు కలిగి ఉన్నదాన్ని నువ్వేం చేయాలి? ఏం కలుగున్నావు? దేవుని మీద మనం విశ్వాసము కలుగున్నాం, నమ్మి బాప్తిస్మం పొందా గనక రక్షణ అనే జీవకిరీటాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ జీవకిరీటాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. ఈ మధ్యాహ్నం రాత్రి వేళ దేవుని యొక్క వాక్యములు అందుకనే చెప్తున్నాడు, మనుషులు ఏం చేస్తున్నారంటే మార్గాలను చేరిపేసుకుంటున్నారు. నీ మార్గం జాగ్రత్త, నీవు నమ్మినటువంటి నీ దేవుని మార్గం జాగ్రత్త, నువ్వు చెరిపేసుకోకు. దేవుడు ఆకాశం నుండి అన్ని కనిపెడుతున్నాడు, అన్ని చూస్తున్నాడు, నువ్వేం చేస్తున్నావో, ఎలాగున్నావో, ఎక్కడికి వచ్చి నువ్వే వేషం వేసావు, బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎట్లాంటి బ్రతుకుతూ ఉన్నావు, భక్తి అనే ముసుగు వేసుకుని బయటికి వెళ్ళి మోసంతో నువ్వు ఉన్నట్లయితే కనుక దానికి దేవుడు లెక్క చెప్తాడు. లెక్క అప్పచెప్పమని అడుగుతాడు నిన్ను. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో దేవుడు మాట్లాడుతాడు, వారి వారి క్రియలు చెప్పున, వారి వారి మార్గాల చెప్పున, వారి వారి పనులు చెప్పున, వారి వారి మాటల చెప్పున దేవుని దగ్గర వారు లెక్క చెప్పవలసి ఉంది. ఇదిగో ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. వాని క్రియలు చెప్పున దేవుడు జీతం సిద్ధపరిచాడు. పిల్లరా, నీవు ఏ జీతం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావో నువ్వు ఆలోచన చేసుకో, గుండెల మీద చేసుకుని. మనుషులు ఎవరికి తెలియదండి, కానీ ఆకాశం ఉన్నటువంటి దేవునికి తెలుసు, నీలో ఉన్న నీ అంతరాత్మకే తెలుసు. మనం ఏ జీతం పుచ్చుకోబోతున్నామో, మనం ఎలాంటి మనుషులమో, మనం మంచివాళ్ళమా కాదో, మన మాటలు మంచివా కాదో పురిల్లరు ఆలోచించి. ఒకవేళ కొన్ని మనం అనుకుంటాం, కొన్ని పద్ధతులు, కొన్ని పనులు మన దృష్టికి ఎలా ఉంటాయనంటే న్యాయంగా కనపడతా ఉంటాయి. కానీ దేవుడు ఏమంటాడు, ఆ న్యాయము కూడా దేవుని దృష్టికి మురికి గుడ్డలాగా కనపడుతుందని అంటాడు పురిల్లరు. దాన్ని కూడా సరి చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి పురిల్లరా, దేవుడు ఎవరిని ఏమీ విడిచిపెట్టడో. నన్ను చూడట్లేదు కదా అని నువ్వేమీ అనుకోవద్దు, నన్ను చూసేవాళ్ళు ఎవరున్నారు అని గర్వించొద్దు, నన్ను ఎవరు అడుగుతారులే అని నువ్వేదో రొమ్ము ఎరగదీసుకుని మాట్లాడొద్దు. వాక్యంలో దేవుడైతే మాట్లాడుతున్నాడు, అందరి మార్గములను దేవుడు పరిశీలిస్తున్నాడు. వారి మార్గములను బట్టి, వారి క్రియలను బట్టి దేవుడు జీతము సిద్ధపరిచి అది పట్టుకుని రాయనై ఉన్నాడు. ఈ రాత్రి వేళ పురిల్లరా, నీవు ఏ జీతం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావు ప్రభు దగ్గర ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, ప్రభువా నీ దగ్గర నిత్య జీవం అనే జీతమే కావాలి, కానీ వేరే జీతం పుచ్చుకోవడానికి నాకు ఇష్టం లేదు ప్రభువా. ఒకవేళ నీ వాక్యమునందు నేను ఇష్టం లేని వ్యక్తిగా ప్రవర్తిస్తే నా మార్గాన్ని నేను సరి చేసుకుంటాను అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మోకరించి నాతో కలిసి ప్రార్థన చేయగలరా? నాతో కలిసి ప్రార్థన చేయగలరా? లోకమంతా మారిపోతుంది, మనుషులందరి హృదయాల్లో ఉండే ఆలోచనలు మారిపోతున్నాయి, ప్రజలందరూ కూడా కట్టుబాట్లు మానేస్తున్నారు, పద్ధతులు మానేస్తున్నారు. పిల్లరా, ఇదిగో మనుషులందరూ కూడా సంప్రదాయాలు మర్చిపోతున్నారు. మనుషులందరూ కూడా కుటుంబంలో నలుగురు అమ్మ నాన్న బిడ్డలో ఉంటున్నారు, కానీ భార్యాభర్త బిడ్డలో ఉంటున్నారు, కానీ భార్యాభర్తలు ఉన్నారు, కానీ బిడ్డలు ఉంటున్నారు. కానీ ఆ కుటుంబాల్లో ఎవరి దారి వాళ్ళకున్నాయి, ఎవరి పరిస్థితులు వాళ్ళకున్నాయి, ఎవరి పద్ధతులు వాళ్ళకున్నాయి, ఎవరికి ఉండేటువంటి మార్గాలు వారికి ఉన్నాయి, ఎవరికి ఉండే ఆలోచనలు వాళ్ళకున్నాయి. మనుషులందరూ ఎట్లా ఉన్నారు ఇప్పుడు అని అంటే, జ్ఞానం ఎవరికి చెప్పినా అసహ్యంగానే ఉంటుంది, చిరాకు వచ్చేస్తుంది, బాధ కలిగేస్తుంది, వ్యసన పడిపోతున్నారు, కోప్పడిపోతున్నారు. నువ్వు నాకు చెప్పడానికి సరిపోయే వ్యక్తివా అని అడుగుతున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు.
నువ్వెంత అని మాట్లాడుతున్నారు. అలాంటి భయంకరమైన రోజుల్లోనికి వచ్చేస్తాం మనం. ఇంకా ముందుండే రోజులు మంచివి కావు. మంచి రోజులు వస్తాయని భ్రమపడకో. మంచి రోజులు ఉంటాయి కదా అని ఆలోచన చేయకు. ఇంకా ముందు ఉండేటువంటి రోజులు ఎట్లా ఉండబోతూ ఉన్నాయో, ముందు ఉండేటువంటి రోజుల్లో ఇంకా ఎంత ఘోరమైనటువంటి పద్ధతులను చూడగలుగుతావో, ఇంకా ఉండే కొలది ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులను నువ్వు పిల్లరా అనుభవిస్తావో సిద్ధపడిపో. నీ మార్గాన్ని సరి చేసుకో. నీ ఇంటి వారి మార్గాన్ని సరిచేయి. చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకునే ప్రయత్నం చేయకు. కాలకముందే, దుర్దినములు రాకముందే, ఎదుగు ఆ కీడు నీ మీదకి రాకముందే, నీ కుటుంబాన్ని కబళించకముందే, నీ పరిస్థితిని మార్చివేయకముందే, నిన్ను వేళ్లతో సహా కృంగదీయక ముందే ఆకాశం ముందున్నటువంటి దేవుడు నిన్ను పరిశీలిస్తున్నాడని తెలుసుకో. ఈ రాత్రి వేళ ప్రభువు నీతో మాట్లాడని గుర్తించు. ఆకాశమందున్నటువంటి దేవుడు నీ మార్గాన్ని, నీ పనులను, నీ మాటలను, నీకున్నటువంటి ప్రతి దాన్ని గమనిస్తున్నాడని తెలుసుకో. చాలా మంది అనుకుంటున్నారు, అరే నేను దేవుని మందిరానికి వెళ్ళకపోయినా అడిగి వాళ్ళు ఎవరున్నారు, ఆరాధించకపోయినా అడిగి వాళ్ళు ఎవరున్నారు, ఇంటి దగ్గర ఉంటే నాకు వచ్చిన లోటేంటి అనుకుంటున్నారు. ఈరోజు నువ్వు దేవుని దగ్గరకు వచ్చా, మరి నీ ఇంటి వాళ్ళు ఏరి, వాళ్ళకి ఇష్టమైన మార్గంలో వాళ్ళు ఉన్నారు. నీ పిల్లలు ఏరి, వాళ్ళకి నచ్చిన మార్గంలో వాళ్ళు ఉన్నారు. నీ భార్య ఏది, నీ భర్త ఏడి, వాళ్ళకి నచ్చిన మార్గంలో వాళ్ళు ఉన్నారండి. ఎవరికి నచ్చిన మార్గం వాళ్ళకున్నాయి. తల్లి బిడ్డకి చెప్పడానికి సరిపోవట్లేదు. ఒక తండ్రి బిడ్డను మందలించడానికి సరిపోవట్లేదు. బిడ్డలు తల్లిదండ్రులకు లోపడట్లేదు. వారికి ఏ రూపాన్ని చూసినా చెప్పట్లేదు. వారిని లెక్క చేయట్లేదు. వారి పరిస్థితులు మారిపోయాయి. మనసులు మారిపోయాయి. మనుషులందరూ కూడా మారిపోతూ ఉన్నారు. మనుషులందరూ మారిపోతున్నారు. మనుషుల యొక్క పరిస్థితులు మారిపోతున్నాయి. భయంకరమైనటువంటి దుర్దినాల్లో మనం ఉన్నామండి. అందరి మార్గాలు చూస్తే చెరిపేసుకుంటున్నారట. తల్లిదండ్రులు మార్గం వేస్తుంటే బిడ్డలు చెరిపేసుకుంటున్నారండి. భార్యకు మంచి మార్గం భర్త వేస్తుంటే చెరిపేసుకుంటుందట. కుటుంబం అంతా కలిసి మంచి మార్గంలో ఉంటే బాగుంటుందని తండ్రి మంచి మార్గం వేస్తుంటే చెరిపేసుకుంటున్నారట. పెద్దలతో సంప్రదింపులు లేవు, సాంప్రదాయాలు లేవు, కట్టుబాట్లు లేవు, సరైన పద్ధతులు లేవు. క్రైస్తవ పద్ధతులు అన్నీ కూడా పోతా ఉన్నాయి. పిల్లరా, ఈ రోజున మనుషులందరూ కూడా భ్రష్ట మనసు కలిగిన వాళ్ళు అయిపోతున్నారు. నియంతలు అయిపోతున్నారు. నాకు ఎలా దోస్తే అట్లాగా, నేనేం చేస్తే అదే, నేనేం మాట్లాడితే అదే అన్నట్టుగా నియంతలు అయిపోతా ఉన్నారు మనుషులు. పిల్లరా, నాకు నచ్చినట్టు నేను చేస్తాను, నాకు తోచినట్టు నేను నడుచుకుంటాను, నాకు నచ్చినట్టు నేను బతుకుతాను అన్న వాళ్ళు ఎక్కువైపోయారు. ఈ బ్రతుకు మంచిది కాదేమో, నలుగురికి నచ్చదేమో, దేవునికి ఇష్టం లేదేమో, ఇది నాకు క్షేమం కాదేమో అని అనుకోవట్లేదు. అట్లాగా ఆలోచించే ఆలోచన జ్ఞానము కలిగిన వాళ్ళు లేరు. ఎందుకో తెలుసా? ఆ జ్ఞానం వాళ్ళకి అసహ్యమైందట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వాళ్ళకి ఇష్టం లేదట. దేవుని మాటలకు వారు లోబడరట. అందుకనే వారికి తల్లిదండ్రులను ఎట్లా గౌరవించాలో వారికి తెలియట్లేదు. పిల్లరా, కుటుంబంలో పద్ధతుల ప్రకారంగా ఎట్లా నడుచుకోవాలో తెలియట్లేదండి. ఈ రోజున బిడ్డలు తల్లిదండ్రులకు భయపడట్లేదండి. తల్లిదండ్రులు అయి ఉండి బిడ్డలకు వాళ్ళే భయపడుతూ ఉన్నారు తల్లిదండ్రులుగా. కుటుంబం ఏమైపోద్దా అని గుడ్డిగా ఏడుస్తూ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కుమిలిపోతూ, బిడ్డలు చేసేవి గుండెల్లో పెట్టుకుని రగిలిపోతూ, వేదన చెందుతూ, ఏం చేయాలో తెలియక, ఎక్కడికి వెళ్ళాలో తెలియక, ఎవరితో చెప్పాలో తెలియక, వాళ్ళని ఎట్లా సరి చేయాలో తెలియక కుమిలిపోతున్నటువంటి ఎందరో తల్లుల యొక్క గుండెలు చూడండి, ఎందరో తండ్రుల యొక్క గుండెలను చూడండి. పిల్లల కుటుంబాలు చిన్న భిన్నమైపోతుంటే, కుటుంబాలు చితుకుపోతూ ఉంటుంటే, ఎవరికి నచ్చినటువంటి మార్గం బిడ్డకి నచ్చిన మార్గం బిడ్డ, కొడుకు నచ్చిన మార్గం కొడుకు, కూతురికి నచ్చిన మార్గం కూతురు, భార్యకి నచ్చిన మార్గం భార్య, భర్తకి నచ్చిన మార్గం భర్త. ఒక ఇంట్లోనే ఇన్ని మార్గాలు. ఎవరికెవరు చెప్పడానికి సరిపోతారు చెప్పండి? ఒక్కరు కూడా దేవుని మార్గంలోనికి వచ్చేవాడు లేరా? ఒక్కరు కూడా దేవుని మార్గంలో నడిచేవాడు లేరా అని అంటే, మనుషులు భక్తి వేషం వేశారు కానీ నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి నడవట్లేదట. ఆకాశం ముందుండి దేవుడు చూస్తున్నాడు అందరినీ. లాజరును చూచిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆకాశం ముందుండి నిన్నతలు కనిపెడుతూ ఉన్నాడు. గొప్పవాడైనటువంటి దావీదు చేసిన పాప కృత్యాలు దేవుడు చూశాడు. లాజరు యొక్క పేదరికం దేవుడు చూశాడు. అందరిని దేవుడు కనిపెడుతూ ఉన్నాడు. సమరయ స్త్రీని అడగలేదా నీ బ్రతుకేంటని? ఒకరోజు నిన్ను అడుగుతాడు నీ బ్రతుకేంటని. పిల్లరా,
దేవుడు వేసిన మార్గం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుందండి. అది సమాధానకరమైన మార్గం అండి. దేవుని దగ్గరకు వచ్చి ప్రభా నేను నడిచే మార్గం ఏది అని అడుగు. అప్పుడు దేవుడు నీకు మేలైన మార్గాన్ని చూపెడతాడు. అందులో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి, ఎన్నో దీవెనలు ఉన్నాయి. అందులో నువ్వు వెళితే నీ రాకపోకల్లో యెహోవా తోడుగా ఉంటాడు, తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఏ లోటు రాకుండా ప్రభు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు వెళ్ళు ప్రతి చోటను ఆయన ఉంటాడు. నీకు వచ్చిన ప్రతి కీడును ఆయన ఆశీర్వాదంగాను, నీకు వచ్చిన ప్రతి కన్నీటి బొట్టును ఆనంద బాష్పాలుగాను, నీ హృదయ వేదనను సంతోషముగాను, నీ నోటి మీద ఉన్న ఏడుపును ఆనందముగాను నవ్వుగాను మార్చేస్తాడు నా దేవుడు. ప్రభు అన్ని మార్గములు నడుచుకుని భాగ్యం తెచ్చు. నువ్వు వచ్చినప్పుడు నాయన నిత్య జీవమనే ఆ గొప్ప ఆశీర్వాదము, ఆ జీవితం నాకు కావాలి ప్రభా. ఆ అర్హత నాకు అనుగ్రహించాలి. ప్రభు మందిరంలో